ఆర్కే రోజా నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టింది. రాజకీయంగా రెండు పార్టీల్లో ఉన్నప్పటికీ 20 సంవత్సరాల అనుభవం ఉంది. 2 సార్లు శాసనసభ్యురాలుగా గెలిచింది, 3 సార్లు ఓడిపోయింది. ఆమె APIIC చైర్మన్ గా పనిచేసింది, టూరిజం కల్చర్ అండ్ క్రీడా శాఖ మంత్రిగా పనిచేసింది. ఆవిడ మహిళా అధ్యక్షురాలుగా కూడా పనిచేసింది. ఆవిడ మాట్లాడే భాష, నేనంటే తాడు బొంగరం లేనోడిని, నేను రాజకీయాల్లోకి కొన్ని సంవత్సరాల క్రితం వచ్చినోడిని. ఆవిడ ఇప్పటి ఆవిడ కాదు, ఆవిడ నాయకురాలు, మళ్ళీ ఆవిడ సేవకురాలు, ఆవిడ మళ్ళీ శ్రామికురాలు, మళ్ళీ ఆవిడ అమాయకురాలు. ఒకసారి ఆవిడ ఏం మాట్లాడుతుందో ఒకసారి విందాం. ఎన్డీఏ అంటే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్. నోరు దొరకట్లే కట్టో దేవుడి దేవుళ్ళ అలయన్స్ అనింది, ఏలియన్స్ అల్లా. నేను ఒకటే చెప్తున్నా ఆర్కే రోజాకి, నీకు నోరు తిరగదు, నువ్వు నగిరీలు తిరగవు. ఈవిడేం మాట్లాడుతూ ఇంకొకసారి వినండి. ఆ రోజు ఎన్టీఆర్ తీసుకొచ్చిన మంచి సంక్షేమ పథకాల్ని, మంచి చారిత్రాత్మకమైన నిర్ణయాల్ని ఎలా తొంగలో దొక్కాడో మీ అందరూ గమనించారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు, చారిత్రాత్మకమైన అనేక నిర్ణయాల్ని ఎలా తుంగలో దొక్కాడో మీరు చూశారు. ఈ రోజు మళ్ళీ ఒక్క అవకాశం ఇవ్వమని ఏడ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంక్షేమాన్ని, అభివృద్ధిని ఎలా తుంగలో తొక్కుతూ ఈ రాష్ట్ర ప్రజలకి నరకాన్ని చూపిస్తున్నారు. ఇక్కడ గమనించినట్లయితే ఆర్కే రోజు ఏం చెప్పిందో నేను ప్రత్యేకంగా మీకు చెప్పక్కర్లేదు. ఆర్కే రోజు అంటుంది ఎన్టీఆర్ గారికి సంబంధించినటువంటి పథకాలు ఆపేశాడు అంటుంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఆపేసి ఈ రోజు జనాల్ని రోడ్డు మీద పడేశాడు అంటుంది. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి పథకాల లిస్టు చూడండి అయ్యా. ఇది జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చినటువంటి నవరత్నాలు. ఒకసారి దీన్ని జూమ్ చేసుకోండి. ఇవి ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఎంజాయ్ విత్ గంజాయి, గంజాయిని ప్రజల్లోకి, విద్యార్థుల్ని ఎలా చెడగొట్టాడు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నవరత్నాలు ఇదొకటి. బ్యాటిల్ విత్ బాటిల్, ఆ బాటిల్ తో ఎలాంటి యుద్ధాలు చేశారు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీధికో స్విమ్మింగ్ పూల్, రోడ్ల మీద ఎలాంటి ఇబ్బందులు పడ్డారు, ఎలాగ నీళ్లు చెరువుల్లో బారాయని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్విమ్మింగ్ పూల్స్ ఎదిరిస్తే వేసేస్తా. తోటా చంద్రయ్య, నన్నో సుబ్బయ్య, డాక్టర్ సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, అమర్నాథ్ గౌడ్ లాంటి ఎంతో మంది అమాయకులు ఎదిరించినా ప్రశ్నించినా ఎలా వేసేసాడని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎక్కడ చూడండి, ప్రకృతి ఋషికొండ కావచ్చు, మిగతా అన్ని కొండలు కావచ్చు, చెట్లుని ఎలా నాశనం చేసి నరికేశాడని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎక్కడ చూడండి, నా భూతే నా భవిష్యత్తు, శ్రీరెడ్డి, పంచప్రభాకర్, కొడాలి నాని, పేరు నాని, అంబటి రాంబాబు, ఆర్కే రోజా, శ్రీరెడ్డి, పోసాని కృష్ణమురళి, బోరుగడ్డ అనిల్ ఇలాంటి వాళ్ళు బూతులు మాట్లాడితే వాళ్ళకి ఎలాంటి భవిష్యత్తు ఇచ్చాడు అనేది ఇదొకటి. పాన్ ఇండియా ప్యాలెస్లు, మీకు యలహంక ప్యాలెస్ కావచ్చు, లేకపోతే లోటస్ పాండ్ ప్యాలెస్ కావచ్చు, లేకపోతే తాడేపల్లి ప్యాలెస్ కావచ్చు, ప్రతి జిల్లాకి కూడా ఎకరాని కేవలం 1000 రూపాయలకి లీజు రాసుకొని కోట్ల రూపాయలు ప్రజల డబ్బుతో ప్రభుత్వ స్థలాల్లో పార్టీ కార్యాలయాలు కట్టుకున్నాడని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇవి పాన్ ఇండియా ప్యాలెస్లు. ఇక్కడ చూడండి, భార్య ముద్దు తల్లి చెల్లి వద్దు, ఇదేం బూతు కాదండి. భార్య ముద్దు తల్లి చెల్లి వద్దు. తల్లి చెల్లిని రోడ్డు మీద ఎలా పడేశాడు, పసుపు చీర కట్టుకుందని ఎలా కామెంట్లు పెట్టించాడు, మార్కింగ్ ఫోటోలు ఎలా పెట్టించాడు, పుట్టుకల గురించి ఎలా తప్పుడు ప్రచారాలు చేపించాడు, సొంత తల్లి మీద ఎలాంటి కేసులు పెట్టించాడని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రెండోది బాబాయిని శుద్ధంగా ఉన్నాడు ఆయన. తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడు. ఆయన రాజకీయ అనుభవం ఉంది. కొత్తగా పార్టీ పెట్టినప్పుడు ఇలాంటి పద్ధతులు కరెక్ట్ కాదు అని చెప్పిన బాబాయిని బాయ్ చెప్పేశాడు. ఈ రోజు ఆ బాబాయ్ లేడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి నవరత్నాలు ఇవి. ఈ నవరత్నాల వల్ల జనాలు, నవరత్నం ఆయిల్ ప్యాకెట్ ఉంది కదా, అది పూసుకొని మర్దం చేపించుకున్నారు ఆ రోజులు. ఈ నవరత్నాల్ని చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టమంటావా? వీటిని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ప్రవేశపెడతారు ఆర్కే రోజా? ఈ ప్రవేశపెట్టే కదా మనం 151 5 పోయినాయి. వీళ్ళకెందుకు కడుపు మండిపోతుంది అంటే, ఇప్పుడు మన ఊర్లో చూస్తుంటాం, పక్కింటోడు దిగితే ఈ పక్కోడు ఏడిసి వస్తుంటాడు, కావాలంటే చేతబడి చేసేదానికి కూడా సిద్ధపడతాడు. చంద్రబాబు నాయుడు గారు వచ్చి రాగానే అన్నా క్యాంటీన్లు, దాదాపు 200 అన్నా క్యాంటీన్లు 5 రూపాయలకే కేవలం మంచి భోజనం ఈ రోజు అందిస్తున్నాడు. మెగా డిఎస్సి ప్రవేశపెట్టాడు, పోస్టులు భర్తీ చేశారు. హంద్రీనీవా జనాలు చివరికి కుప్పం వరకు కూడా రాయలసీమ అంతా నీళ్లు పారుతా ఉన్నాయి. తల్లికి వందనం కావచ్చు, స్త్రీ శక్తి కావచ్చు, అన్నదాత సుఖీభావ కావచ్చు, ఏది ప్రవేశపెట్టా మొన్న ఆటో వాళ్ళకి సూపర్ 6 లో భాగం కాకపోయినా వెంటనే వచ్చి 15,000 ఇచ్చాడు. వాళ్ళు అన్నారుగా, నీకు 15,000 ఆటో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి. ఇప్పుడు చెప్తారు మీరు, నీకు 15,000 పడ్డా లేదు. ఇప్పుడు మీరు అడగండి. అంటే ఎందుకంటానంటే సూపర్ 6 లో భాగంగా అన్ని అమలవుతున్నాయి. సంబంధం లేని పనులు కూడా చేసి పెడుతున్నారు. ఈ రోజు PR కూడా ప్రవేశపెట్టారు. ఆర్కే రోజా చెప్పకనే చెప్పింది, ఎన్డీఏ అంటే నారావారి డిస్టిలరీస్ అడ్మినిస్ట్రేషన్ అంట. అసలు రోజా అంటే తెలుసా మీకు? రోజా అంటే రోజు జాగారం,
ఎందుకంటే ఇంత ముందున్నటువంటి ఆవిడికి ప్రోటోకాల్ లేదు, ఇంత ముందున్నట్టు అభిమానులు లేరు, ఇంత ముందున్నట్టు వెనక ముందు కారులు లేవు, ఇంత ముందున్నట్టు తలసరి ఆదాయం లేదు, ఇంత ముందున్నట్టు తిరుమల టికెట్లు లేవు అమ్ముకోవడానికి, ఇంత ముందున్నట్టు దందాలు దౌర్జన్యాలు అవినీతి అక్రమాలు చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఆవిడకి నిద్రపెట్టి సావట్లే. రోజా అంటే రోజు జాగారం, రోజా. సరే ఇంగ్లీష్లోకి వెళ్ళిపోతాం సార్. ఎన్డి అంటే అనేది కదా, నారావారి డిస్టరీస్ అడ్మినిస్ట్రేషన్ అని. రోజా ROJA ఎప్పుడు చెప్తూ ఉంటుంది. రోజా ఏమంటది? రోజా అంటే ROJA. ఆర్ అంటే రేపు, ఓ అంటే వచ్చేది, జే అంటే జగనన్న, ఏ అంటే అధికారం. రేపు వచ్చేది జగనన్న అధికారం. రోజా జాగారం, రేపు వచ్చేది జగనన్న అధికారం. మనం చెప్పిన ఆ పదానికి ఒక అర్థం ఉండాలి, వాళ్ళ క్యారెక్టర్ కూడా అది సమానం అయి ఉండాలి. రేపు వచ్చేది జగనన్న అధికారం. నేను అందుకే రోజా చాలాసార్లు చెప్పా, ఒక దుండు, ఒక దుప్పటి, ఒక సాపా కొనుక్కో, పొడుకో, కప్పుకో, 3:30కో కలొస్తుంది. కల్లో అన్నొచ్చేస్తాడు, అన్నొచ్చేస్తాడు. నువ్వు మళ్ళీ మంత్రి అవుతావు. ఇండియాలో ఉండి ఇనుమంతా తీసుకొని చినుపు కంచులు వేసుకున్న తాడేపల్లి ప్యాలెస్లోనే మీకు అసెంబ్లీ అదే, పార్లమెంట్ అదే, రాజ్యసభ అదే. మంచి కలగంటే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా సీఎం అవుతాడు. కానీ నిజ జీవితంలో నేను చెప్తున్నా, రాసి పెట్టుకోండి, నిజ జీవితంలో జగన్మోహన్ రెడ్డి సీఎంకి రాడు. నేను ఒకటే కోరుకుంటున్నా, మీ అందరినీ, మీ అన్నం తీసుకొని వచ్చి అసెంబ్లీలో వదిలిపెట్టండి. మా నాయన చిన్నప్పుడు స్కూలుకు పోకపోతే 2 దెబ్బలు కొట్టి మా అమ్మ కానీ మా నాయన కానీ స్కూల్ పంపించేవాళ్ళు నన్ను. నేనే కొట్టమని చెప్పట్ల మిమ్మల్ని. అన్నం తీసుకొని వచ్చి అసెంబ్లీలో వదిలేసి వెళ్ళిపోమని కోరుకుంటున్నా. ఎందుకంటే పులివెందుల ప్రజలు కూడా ఆయన గెలిపించారు 1000 ఓట్ల మెజారిటీతో. పులివెందుల ప్రజలకు సంబంధించినటువంటి బాధలున్నా, ప్రశ్నలున్నా, ఏదన్నా మాట్లాడాల్సి వచ్చినా ఆయన మాట్లాడాల్సింది ఎక్కడంటే అసెంబ్లీలో మాట్లాడాలి. దయచేసి అన్నని అసెంబ్లీకి పంపించమని కోరుకుంటున్నా. మీరు అన్నని అసెంబ్లీకి పంపించే పరిస్థితిలో లేకపోతే మాట్లాడబాకండి. అన్నని అసెంబ్లీకి పంపించే, పులివెందుల పులి అంటారు కదా, పులి లాంటి మనిషి అయితే అసెంబ్లీలో ఉండమనండి. నిజంగా పులి అయితే అడవిలో ఉండమనండి. అడవిలో ఉంటాడా, అసెంబ్లీకి వస్తాడా? ఇవి రెండే నాకు సమాధానం కావాలి.